హలో. అవునవును, నేను స్టేషన్కే వస్తున్నాను. బాధపడకండి, నేను వచ్చేస్తాను. ఓకేనా? నా కూతురు జీవితంలో అలా చేసిన వాణ్ణి ఊరి తీసి పొడేయాలి. అలా చెయ్యలేకపోతే మా ఇంట్లో బాంబు పడేసి మమ్మల్ని అందరినీ చంపేయండి. ఎందుకంటే కోర్టు కేసుని మేము తిరగలేము. ఎందుకంటే వాళ్ళు నా కూతుర్ని అంతా నాశనం చేశారు. వాళ్ళు తన ముఖాన్ని కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఆ సంఘటన ఇప్పటికి కూడా మన అందరి మనసులోనే ఉంది. అవునండి, ఇప్పుడు దాని గురించే మాట్లాడబోతున్నాం. ఒక అమాయకురాల్ని ఇక్కడ రేప్ చేశారు. తన న్యాయం కావాలని అడిగిన వెంటనే నేరస్తుడు తనని నిప్పుకు బలిచ్చాడు. ఆ అమ్మాయి తగలబడిపోతూ రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి వరకు వచ్చేసింది. ప్రజలందరినీ సాయం చేయమని కోరింది, కానీ ఎవరూ కూడా తనకి సాయం చేయలేదు. ఇంకొంతమంది అయితే తనని చూసి భయపడిపోయారు. ఓపెన్గా చెప్పాలంటే 2019లో, అందులోనూ ముఖ్యంగా ఆ ప్లేస్లో దాదాపు 80 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ నిజాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరు కదా. అవును, ఇక్కడ రేపు పేరుతో ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం అయింది. చాలా కేసులు రిజిస్టర్ చేయలేదు. న్యాయం కోసం పనిచేసే వాళ్ళకి మర్యాద లేకుండా పోతుంది, తల దించుకునేలా చేస్తున్నారు. ఎందుకు ఎలా మొహం మార్చుకుని కూర్చున్నావు? ఇదిగో తిను, ఇదేనే తిను. వద్దు, నాన్న ఏం చెప్పేంత వరకు నేను తిన్ను. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత పంతం పడుతున్నావు? చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి, సరేనా? ఎప్పుడూ బాగానే ఉన్నాను, కానీ ఇంకా బాగా చదివి పెద్ద అవ్వాలిగా. రండి, అందరినీ నిలబడమనయ్యా. మాలేది ఇవ్వు. అరే, మన నాయకుడికి ఈరోజు పుట్టినరోజురా. వచ్చేటప్పుడు పూతో అభిషేకం చేద్దాం, రండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మావారు. అడే, ఇదెல்லாம் ఎదుగు పాతావా? అవసరం లేదా? ఈ రోజు మీ పుట్టినరోజు అన్నా. ఇప్పుడేదో నలుగురు వచ్చారంతే, కానీ ఈ రాత్రి చూడండి రోడ్ అంతా పార్టీ అయినా నోయ్ ఆగ్ లగాదేగా అంటే. నమస్కారం యజమాని గారు. అడా శంకరా, వా వా వా, ఒకరు నడా ఇంకో ఒకందరుగా వాడా మున్నడి ఉంది. అడా ఒకారా మున్నడి వా. డే நீ அந்த சேர் எடுத்துக்க வந்து உட்காரு. ஐயா, நீ தான் சொல்லிட்டல்ல, இவனை ஏன் అలా சேர்த்துக்கிறான், వేళ పోవడం கொடுத்துட்றான். చాలా చాలా మంచిదయ్యా. ఇటువంటి పని దొరికితే మా జీవితాలు కొంచెం బాగుపడతాయి. என்னப்பா வீட்டில் எல்லாரும் సౌఖ్యమా? అందరూ బాగుండాలయ్యా. పొన్ను కాజల్ తను బాగా కోపంగా కూర్చుందయ్యా. తనకి సిటీకి వెళ్ళి చదవాలనుంది. நல்ல விஷயம் தானே, அவளை படிக்க வைக்க வேண்டியதானே. அட, கிராமத்து பொண்ணுங்க படிச்சாதானே வேற லெவலுக்கு கொண்டு போக முடியும் அவங்களால. కానీ అయ్యా, ఆడపిల్లల్ని అంత దూరం చదవటానికి. அட, அதுக்கெல்லாம் கவலைப்படாதப்பா, நான் தான் இருக்கேன்ல. அவளுக்கு ஹாஸ்பிட்டல் அட்மிஷன் நான் ஏற்பாடு பண்றேன், தங்குறதுக்கு ஏற்பாடு பண்றேன். என்ன சொல்றீங்க, சரிதானே? అలాగే కానిచ్చేద్దాం, మీరు చెప్పారంటే అయిపోద్ది. తను ఇంకా పస్తులతోనే ఉంది. అలాగా? ఇలా చూడు తల్లి, నువ్వు సిటీకి వెళ్ళి కాలేజీలో చదవాలని ఉంది కదా, బేష్గా వెళ్ళు. మన మహేంద్రయ్య అన్నిటినీ ఆయనే చూసుకుంటా అన్నాడు, సరేనా? ఇప్పుడు తిను. అరే, మీరే మీ చేత్తో పెట్టండి, అప్పుడే తింటుంది. అరే, అదేగా చేయబోతున్నాను. నోరు తెరు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది ఏంటంటే ఒకరికి గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకే. అలాగా? ఎవరికి? నా బాయ్ ఫ్రెండ్కే. అలాగా? నాన్న నన్ను చదివించడానికి సిటీ పంపించడానికి ఒప్పుకున్నారు. వావ్! చాలా మంచి విషయం చెప్పావే. ఇలాంటి మంచి విషయం చెప్పావు, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. దాని గురించి ఆలోచించుకో, నేను వర్జన్. ముద్దు మాత్రమే అడిగాను, వర్జిన్కి దానికి ఏంటి సంబంధం? పెళ్లికి ముందు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు, దూరంగా ఉండు. పెళ్ళికి ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఎన్ని రోజులని ఇలాగే ఉండాలి? రావే, ఒకే ఒకసారి రా. అదంతా నా దగ్గర జరగదు. இது எலெக்ஷனுக்கான டைம். ஜாகிரதையா இருக்கணும். ஏதாவது தப்பு நடந்துச்சு ஒவ்வொருத்தனுக்கும் బెండ నిమిత్తురువా. అక్కడ పెట్టవయ్యా. రండి, భోజనం పెట్టాను. పార్టీ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చుగా. ఇప్పుడు సీరియల్ వేసేస్తారు, అది చూడడానికి నేను వెళ్ళిపోతాను. நீயும் உன்னோட டிவி சீரியல் இதோ இரு வரேன். அப்புறம் అరే சொல்லுங்க. రావయ్యా, రా వచ్చి కూర్చో. எங்க எங்க போயிட்டு ஊரை சுத்திட்டு வர? మీరొకరు. నువ్వు చాలా ఆకలితో వచ్చావు కదా నాన్న, ముందు నువ్వు అవి తీసుకుని తిను. నేను నీకోసం క్యారెట్ హల్వా చేశాను తెలుసా, అది నీ ఫేవరెట్ అని. கொடு கொடு, குழந்தை கூட்டி விடு. நான் சம்பாதிக்கிற காசு எல்லாத்தையுமே அழிக்கிறதுக்காக ஒருத்தன் பிறந்திருக்கான்ல. இந்த சாப்பிடு, நல்லா சாப்பிடு. இதையும் வச்சுக்க, இதையும் வச்சுக்க, இதோ இதையும் வச்சுக்க. రే ఒక్క నిమిషం ఆగోయ్యా. చూడండి, వాడు అలిగి వెళ్ళిపోయాడు, అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. పిల్ల బానే ఉంది. ఏంటి ఏదేదో చెప్తున్నారు మీరు? ఏంటి నేను తప్పుగా చెప్పానా? నీకు ఎలా అనిపిస్తుందా ఏంటియా? రే నాకు తెలియదేంట్రా నువ్వు తన వెనకాల ఎన్ని రోజులు తిరుగుతున్నావని. తనేంటి వర్కౌట్ అయిందా? ఏమైనా చేసావా లేదా చెప్పరా? టచ్ చేయడానికి కూడా వదలట్లేదు. రే కొద్దిగా టచ్ చేస్తూ ముందుకు సాగరా, అప్పుడే నువ్వు బ్రహ్మచారిగా ఉండడం మానేస్తావు. నువ్వు పంచే తనని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు. నేను చెప్పింది బాగా అయింది మచ్చా. తనని తీసుకుని ఎక్కడికైనా పారిపో. లేదు, నేనంతా అలా చేయలేను. నేను నీతో పారిపోలేను. కాజల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించవు. మీ అమ్మా నాన్నని, మా అమ్మా నాన్నని మోసం చేయలేను. ఎప్పుడు చూసినా నీకు ఫ్యామిలీ, మీ నాన్న అదే ముఖ్యం కదా. నేను నీకు అవసరం లేదు. నేను అదేంటంటే పర్మనెంట్గా ఇక్కడి నుంచి పరిగెడదామని చెప్తున్నానా? ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, కొన్ని రోజుల తర్వాత ఇక్కడ వచ్చేద్దాం, అంతా సరిగ్గానే ఉంటుంది. కాదు సందీప్, నీకు అర్థం కావట్లేదు. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఇలా చూడు కాజల్, నేను చెప్పేది విను. నేను చాలా డిఫరెంట్ అయిన మనిషి. మీరు పేదవాళ్ళు, అసలు డబ్బు లేదు. మా నాన్న ఎప్పుడు నేను స్వీకరించరు. అదే నేను సిటీకి వెళ్ళి చదువుతాననుక. నేను బాగా చదువుకుని మంచి జాబ్ వస్తే మీ నాన్న ఒప్పుకుంటారు. మా నాన్న గురించి నాకు తెలిసినంత నీకు తెలియదు. అతనికి నాకన్నా గౌరవమే చాలా ముఖ్యం. ఇలా చూడు కాజల్, నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. అనవసరంగా నాతో వచ్చేయి, లేకపోతే నేను చనిపోతాను. అరే ఏదైనా చెప్పి తగలడ్రా. తను అలా ఏం రాసిందిరా? నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్య, కాజల్ ఇంట్లోంచి పారిపోయింది. పారిపోయిందా? ఎక్కడికి పారిపోయిందిరా? ఎవరితో పారిపోయింది? ఏమైందయ్యా? ఏమైంది అయ్యా? நடிச்சுக்கிட்டு நீ என்ன சம்பந்தியாக்கிக்கணும்னு பிளான் போட்டியா? మీరు ఏమంటున్నారయ్యా? நான் உன்னை வெட்டி போட்டுருவேன். அடையாளமே தெரியாம போட்டு ஜாக்கிரதை. என்னை பத்தி என்ன நினைச்சுக்கிட்டு இருக்க? அந்த பொண்ணு என் புள்ளைய மயக்கிடுவாளா? என் புள்ளைய வலிச்சு போலான்னு நினைக்கிறியா? ఇప్పటి వరకు కథ సినిమా కథలాగా వెళుతోంది.
అబ్బాయికి అమ్మాయికి ప్రేమ పుట్టింది. ఊళ్ళో వాళ్ళకి భయపడి ఆ అమ్మాయి ప్రేమికుడితో పారిపోయింది. ఇందులో ఒకే ఒక విషయం ఏంటంటే కాజల్కి ఆ విషయం అసలు తెలీదు. సందీప్ మనసులో అసలు ఏ ఉంది అన్నది. సార్, మహేంద్ర సింగ్ కొడుకు సందీప్ తనే పారిపోదామని పిలిచాడు. తను నన్ను పట్నాకి తీసుకువెళ్ళాడు. వయసుకు వచ్చిన అమ్మాయి కదా, ఆడు అంతే. తను నిన్నే కిడ్నాప్ చేయలేదు కదా, నువ్వు ఇష్టపడి వెళ్ళావు కదా వాడితో పాటు. అప్పుడేంటి కేసు? సార్, ఇప్పుడు కేసు ఏంటంటే తనే పారిపోదామని చెప్పాడు, కానీ వాడు నన్ను తీసుకెళ్లి మోసం చేశాడు. కాజల్, ఇదిగో కోర్టు నుంచి వచ్చిన పేపర్. ఇందులో నేను సంతకం చేశాను, నువ్వు ఒక సంతకం చేశావు. కానీ మన పెళ్లి కోర్టులోనే కదా జరగాలి. నేను ముందే వకీల్తో మాట్లాడాను. కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పేది అర్థం చేసుకో. నేనేం చెప్తున్నానంటే మా నాన్న మనుషులు ఎవరైనా మమ్మల్ని చూశారంటే. అయితే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఇందులో అన్నీ రాసింది కదా, నువ్వే చూడు. నేను నీ హస్బెండ్ అని పేరు రాశారు, నా వైఫ్ అని నీ పేరు కూడా రాశారు. సంతకం చెయ్యి. ఇదో కుంకుమ, ఇది నా తలపైన పెట్టు. ఇది ఇప్పుడు చాలా ముఖ్యమా? చాలా ముఖ్యం. సందీప్ ని చెప్పినందువల్ల నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సంతోషమా? తర్వాత ఒకరోజు తను కనిపించలేదు. నేను కాల్ చేసినా కూడా తన ఫోన్ కట్ చేస్తున్నాడు. నీకు నాకు మధ్యన అంతా అయిపోయిందని చెప్పాడు. మన ఇద్దరికి పెళ్ళయిందని చెప్పాను. దానికి అది చెప్పాడు ఆ పేపర్స్ అంతా డమ్మీ అని. అయితే ఇది రేపు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఒక అమ్మాయితో ముందే సెక్స్ పెట్టుకుంటే దాన్ని కూడా రేపే అంటారు. సార్, తను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు సార్. పెళ్లి చేసుకున్నాడు, కానీ అంతా అబద్ధం. ఇలా చూడమ్మా, నువ్వు దేనికి దిగులు పడద్దు. వాడు నాయకుడు కొడుకైనా సరే, మినిస్టర్ కొడుకైనా సరే, తప్పు చేస్తే ఎవడైనా బొక్కలోకి వెళ్లాల్సిందే. నమస్తే నాయకుడా. నాయకుడా, తమ్ముడి మీద ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? ఎన్న కంప్లైంట్? రేప్ అటెంప్ట్ కంప్లైంట్. ఏంటి? ఎన్న పేసురని యారికి ఎదు పేసురని తెలీదా? కాజలే చెప్పింది. సందీప్ ఆ అమ్మాయిని తీసుకుని పారిపోయాడంట. ఆ అమ్మాయితో సెక్స్ పెట్టుకోవడం కోసం తనని పెళ్లి చేసుకుంటారని నమ్మక ద్రోహం చేశాడు. అది కూడా ఒక విధంగా రేపే కదా సార్. ఏంటి సందీప్ బాబు? సార్, అదంతా అబద్ధం. నేనెవరితో లేచిపోలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు, నేనెవరితో సెక్స్ కూడా పెట్టుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఎలాగే కదా అంటోంది. ఏయ్, நீ உட்கார்றா. எவ்வளோ ஒருத்தன் வந்து என் பிள்ளை ஏதோன்னு சொல்லி மாட்டி விட பார்க்குறா. அவளும் தான் இவன் கூட ஓடி போகிறான்னு சொல்லியிருக்கா. வந்து ஓடி போனாளா? நல்ல வேலை, அப்போ நான் எழுந்திரிச்சிட்டேன். ஏய், எங்கடா போற? பேக்கெல்லாம் எடுத்துக்கிட்டு எங்கே போகிற சொல்லு. உள்ள போ, மூடின்னு உள்ள போ. அதுக்கப்புறம் என் பிள்ளைய நான் டெல்லிக்கு அனுப்பிட்டேன் அவனோட மாமா கிட்ட. 1 மாசமா அவன் அங்கதான் இருந்தான். అంటే ఆ అమ్మాయి ఏం చెప్పినట్టే నాకు పోయి சொல்றாపా. ఉనకు ఒక దొర సొన్న పురియాదా? నాయకుడా, అసలుది ఏంటంటే ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ అబద్ధం చెప్తే అది మేము నిజమనే నమ్ముతాం. మరి ఇప్పుడు సమస్య చేయి దాటిపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. ఇక్కడ గ్రామం బయట ప్లాట్లు వేసి అమ్ముతున్నారని విన్నాను. అందులో ఒక ప్లాట్ మన పేరు మీద ఉంటే పోలీసులతో అబద్ధం చెప్తావా? నేను అబద్ధం చెప్పలేదు సార్. తను ఒక నెలంతా నాతో పట్నాలోనే ఉన్నాడు. కాదు, ఢిల్లీలోనే ఉన్నాడు. వాడు నీతో పారిపోవడానికి రానందుకు వాడి మీద అబద్ధపు కేసు వేస్తావేంటే? దొంగ. లేదు సార్, వాడే నన్ను నమ్మించి రేప్ చేశాడు. తానే అంతా చేశాడు. ఎవరు ఏ రేపు చేయలేదు. వాడి ఈ ఊరు నాయకుడు కొడుకు. అబద్ధాలు చెప్పి వాడి కేసు తోలని చూస్తున్నావేంటి? ఓ మై కనెక్ట్. సార్, సార్, ఒక్క నిమిషం వినండి సార్.
కాజల్ ఈ విషయంలో ఇలా చేస్తుందని అనుకోలేదురా. తన వల్ల మా నాన్న అందరి ముందు చెప్పుతో కొట్టారా. తనెందుకు అబద్ధం చెప్పి నేను నిరూపించబోతుంది? అదేనా నాకు అర్థం కాలేదు. తనతో లవ్ చేశాను కదా. సరే చూసుకో. హలో కాజల్, నేను చందన్ మాట్లాడుతున్నా. నువ్వు చంద్రు విషయంలో చేసింది చాలా తప్పే. వాళ్ళు మనకు పనులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. గ్రామంలో ఉన్న చిన్న చిన్న పనులు ఇవ్వడానికి కూడా అందరూ మనకి తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు డబ్బుకి ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. నాన్న, నాకు తెలుసు నా వల్ల ఈ పరిస్థితి మీకని. కానీ ఏం జరిగిందో అదంతా చాలా తప్పు. జరిగిన తప్పు అంతటిని నేనే సరిచేస్తాను నాన్న. ఎన్న విషయం ఇన్స్పెక్టర్? ఎన్న ప్రశ్న? నాకు కూడా కాజల్ అని చెప్తుందంటే ఆ చంద్రు ఇంకా అబ్బాయి కలిపి నన్ను గ్యాంగ్ రేప్ చేశారు. చందర్ నాకు కాల్ చేశాడు. నువ్వు చంద్రు విషయం చేసింది చాలా తప్పే. వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నువ్వే అనుకున్నావు తను కావాలని నేను వదిలి వెళ్ళిపోయాడనా? వాళ్ళ మావయ్య వాడిని చెప్పుతో కొట్టాడే. నేను ఇక జీవితంతో చూడకూడదని. అందుకే సందీప్ నేను చూడడానికి రాలేదు. నువ్వేంటంటే ఆడ వెనకాలే తిరుగుతున్నావేంటి? ఇలా చూడు, నేను వాడితో మాట్లాడాను. రేపు ఉదయం నువ్వు గుడుకు చేసేయ్, సరేనా? అక్కడ మీ ఇద్దరు సమస్యని మొత్తం తీర్చేస్తాను. ఒక్కసారి ఆ దేవుడు ముందు మీ పెళ్లి జరిగిందనుకో, ఆ తర్వాత ఇంక ఎవరు ఏం చేయలేరు. సార్ తను అబద్ధం చెప్తోంది. నేను తనకి ఫోన్ చేయడం అంతా నిజమే, కానీ ఏంటంటే... హలో కాజల్, నేను చంద్రు మాట్లాడుతున్నా. నువ్వు సందీప్ విషయంలో చేస్తుంది చాలా పెద్ద తప్పు. వాడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? వాడి మీద ఎందుకు నువ్వు కక్ష సాధిస్తున్నావు? వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడే. అసలు నీకు ఏం కావాలి? ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు చెప్పు. ఇలా చూడు, నువ్వు వాడి మీద ఎన్ని అబండాలు మోపినా సరే, కానీ అబద్ధపు రేప్ కేసులో మాత్రం ఇరికించొద్దు. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. వీళ్ళ గుళ్ళో నాకు పెళ్లి చేస్తానన్నారు, కానీ అక్కడికి నన్ను రప్పించే. అరే దేవుడా, నేను భయపడిపోయాను తెలుసా? ఇలా సల్వార్ వేసుకున్న పెళ్లి చేసుకుంటావు? ఇదిగో గుడి వెనకాల వెళ్ళి బట్టలు మార్చుకుంటా. వీడు చెప్పిందంత అబద్ధం సార్. నాన్న, నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పేది వినండి. నేను అస్సలు అటువైపు వెళ్ళలేదు. వీడు కావాలని ఇరికిస్తున్నాడు. ఇది చెప్పడానికి మీకు సిగ్గులేదా? అందరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. இப்படி மாட்டி விட்டு அவமானப்படுத்துறதுக்கு நாங்க தான் கடிச்சோமா உனக்கு? உன் குடும்பத்துக்கு வேலை போட்டு கொடுத்துருக்க, அவ்வளவு உதவி செஞ்சிருக்க. ஆனா நீ என்ன காரியம் பண்ணிருக்க? நீ ஒரு விஷயத்தை நல்லா நிரூபிச்சிட்ட. கால்ல இருக்கிற செருப்பை தலைமையில தூக்கி வச்சுக்க கூடாதானே? అయ్యగారు, ఇటువంటి విషయాలు మా అమ్మాయి అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పట్లేదు. కూర్చోాలనుకుంటున్నావా? ఒకరి దగ్గర అబద్ధం చెప్పి మొత్తంతో సమాలించావు. పెళ్లి చేసుకున్నాడు, బలాత్కారం చేశాడు అని. నేను ఇప్పుడు కంప్లైంట్ రాకపోవడం వల్ల ఇంకో కథ అల్లుతున్నావా? ఎంత ధైర్యం నీకు? నీకు నమ్మకం లేదుగా? ఎవరు నమ్మట్లేదు కదా, అయితే టెస్ట్ చేయండి. నేను ఎలా కనిపిస్తున్నానే? ఇప్పుడు నీకు నేను టెస్ట్ చేయాలి. దానికి నాకు అసలు సమయం లేదు, అర్థమైందా? వెళ్ళి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేదా? లేదా నేను లోకప్లో తోస్తాను. అబద్ధాలు చెప్పి ఇంకొకరిని బలాత్కారం కేసు తోయడం అది చాలా పెద్ద తప్పు. బయటికి వెళ్తావా లేదా? నేను పేదవాళ్ళం కదా, అందుకని మమ్మల్ని తొక్కేలని చేస్తున్నారు. నాకు తెలుసు, ఈ డబ్బున్న వాళ్ళు చెప్పినట్టే మీరు వింటారని. ఒకటి తెలుసుకోండి, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. వదిలిపెట్టను. కాజల్ మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే సందీప్ ఇంకా చందన్ కలిసి తనని రేప్ చేశారు అని. కానీ ఆ మగాళ్ళిద్దరూ ఏమన్నారంటే వాళ్ళు అసలు గుడి వైపే వెళ్ళలేదన్నారు. ఇది అన్ని చోట్ల జరిగే విషయమే. అందరి కంప్లైంట్ ఏంటంటే పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు, తొందరపడి వాళ్ళ నిర్ణయాన్ని చెప్పేశారు అని. కానీ కాజల్ ధైర్యాన్ని కోల్పోలేదు. మనసులో తనింకా దృఢంగానే ఉంది. సరిగ్గా ఈ సంఘటన జరిగి నెల రోజుల తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో తను 0 FIR ఫైల్ చేసింది. కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఇక సందీప్ ని కోర్టులో నిలబెట్టారు. కానీ చందన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈ కేసులో రేప్ జరిగిన నెల రోజుల తర్వాతే FIR రిజిస్టర్ అయింది. ఎవిడెన్స్ లేని కారణంగా దాదాపు 10 నెలల తర్వాత సందీప్ కి బెయిల్ వచ్చింది. కానీ ఈ అమ్మాయి పోరాటాన్ని వదులుకోలేదు, తరచూ పోరాడుతూనే ఉంది. ఏంటి, వాళ్ళకి బెయిల్ దొరికిందా? పోలీసుల దగ్గర తనకు ఎవిడెన్స్ గా ఏమీ లేదు. సరైన టైంలోనే కేసు ఫైల్ చేస్తేనే కదా వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుంది.
రిపోర్ట్ చేయడానికి వెళ్తే పంపించేశారు. 1 నెల తర్వాత పక్క ఊర్లోనే నా కేసును ఫైల్ చేశారు. ఏదైనా సరే వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టను, వాళ్ళని వదలను. చాలు, ఇంకా ఆపిపారేయమ్మా. ఇవన్నిటికీ ఒక తీర్మానం చెయ్యి. ఇంక మీద కూడా నేను అవమానాన్ని భరించలేనమ్మా. వాళ్ళు నా విషయంలో తప్పు చేశారు. నేను మౌనంగా ఉండాలి, వాళ్ళు తప్పించుకోవాలంతేనా? ఏయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం అవుదేంటి? నువ్వేమైనా గెలిచి జెండా నడతావా? గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఉమ్మేస్తున్నారు. ఎవరి మొహాన్ని మనం చూడలేకపోతున్నాం. మనకి ఎవరు నీళ్లు కూడా ఇచ్చేలాగా లేరు. ఏమైనా సరే, ఈ ఊరు నుంచి నేను బయటికి వెళ్ళిపోయినా సరే, నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు నేను వదలను. ఏం చేయాలంటావు? విషయం తాగి అందరూ చనిపోదామా? హలో, స్టేషన్కే వస్తున్నాను. మీరు బాధపడద్దు, నేను వచ్చేస్తాను. ఓకే. కాపాడండి. పట్టపగల రోడ్డు మీద ఒక అమ్మాయిని కాల్ చేశారు. దేశం మొత్తం షాకుకి గురైంది. కొద్ది రోజుల తర్వాత ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి మార్చేశారు. అందరూ ఇలా కలిసి నా చెల్లెల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. తను నన్ను కాపాడమంటోంది, కానీ తను హంతకులకి శిక్ష పడాలని చెప్తుంది. అయ్యా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నా కూతురిని ఈ విధంగా చేసిన వాళ్ళని ఉరి తీసి పడేయాలి. ఇదే విధంగా ఒకసారి హైదరాబాద్ లో 4గురిని ఎన్కౌంటర్ చేసి పారేశారు కదా, ఆ విధంగానే వీళ్ళని కాల్ చేయాలి. ఒకవేళ అలా చెయ్యలేకపోతే మా ఇంట్లో బాంబు వేసి మమ్మల్ని అందరినీ చంపేయండి. ఎందుకంటే కోర్టు కేసుని తిరగడానికి మా దగ్గర డబ్బు లేదు. డబ్బు బలం ఉన్నవాడు నా కూతురు జీవితాన్ని ఎలా చేశాడో మీరు చూశారు కదా. తనని మొత్తంగా నాశనం చేసి పారేశారు. ఏదైనా దొరికిందా? మేము ఇప్పుడే సార్ వచ్చాము. ఇప్పుడే వచ్చాను అంటే సంఘటన 6 గంటలకే జరిగింది. ఇప్పుడు 9 అయింది. నువ్వు ఇప్పుడే వచ్చావా? సార్ ఇప్పుడే మాకు సమాచారం అందింది, అందుకే ఇప్పుడు వచ్చాను సార్. సార్, ఈ బ్యాగ్ దొరికింది. చూపించు. దీని డీటెయిల్స్ తీసుకో. ఈ కేసుని నేను బాగా స్టడీ చేశా. 14 నెలల క్రితం మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు, కానీ మీరు కేసుని ఫైల్ చేయలేదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. అబద్ధం ఆడిందా? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో 5 పేర్లు చెప్పింది. సందీప్, చందన్, కృష్ణ, విశాల్, సుశీల్. ఉండొచ్చు సార్. ప్రతాప్, ఫోరెన్సిక్ టీంని పిలిపించి అన్ని చెక్ చేయి. ఏది దొరికినా కలెక్ట్ చేయి త్వరగా. అమ్మాయి మీద కిరోసిన్ పోసి కాల్చారు. ఈ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. కానీ సార్, ఈ పల్లెటూరు చాలా చిన్నది సార్, ఇక్కడ ఏమీ కనిపెట్టలేము. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటాను. శర్మ సార్, మీరు 5గురిని అరెస్ట్ చేశారా? ప్రతాప్, ముందు ఆ 5 కుర్రాలని అరెస్ట్ చేయి. ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకో. ఏంటి సార్ ఇది? అడుగుతున్నా సరే లోపలికి వచ్చేస్తున్నారు. ఏయ్, లేరా లేరా, మా అబ్బాయిని ఏం రారా. చేస్తున్నారు? సార్, సార్, అమ్మా, అమ్మా, అమ్మా. ఏయ్, సార్ రారా. ఏమేంటి సార్, నేను చెప్పేది వినండి సార్.
అయ్యో, సార్, 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 కొట్టండి, సార్, కొట్టండి, సార్, 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 కొట్టండి, సార్, 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 మేమేం చేయలేదు, సార్, కొట్టండి, సార్, 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 కొట్టండి, సార్, కొట్టండి, సార్, సార్, ప్లీజ్, సార్, సార్, కొట్టండి, సార్. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావురా? కాజల్తో అబద్ధపు నాటకం ఆడి పెళ్లి చేసుకుంటానని ఒక డమ్మీ పేపర్లో సంతకం తీసుకుని ఆమెను రేప్ చేశావు. ఆ అమ్మాయి పోలీసులో కంప్లైంట్ ఇచ్చిందని ఈడి చందన్తో కలిసి నువ్వు మళ్ళీ ఆమెను రేప్ చేశావు. ఎంత పొగర్రా నీకు? చంపేశావు కదూ? లేదు సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్, అదంతా అబద్ధం సార్. అలాగా? ఇది చూడు, ఇందులో ఎన్ని మెసేజెస్ ఉన్నాయో వాటి ప్రకారం నీకు కాజల్కి అఫైర్ ఉందని తెలిసిపోయింది. సార్, కాజల్ని ప్రేమించింది నిజమే, అందుకే ఆవిడతో లేచిపోదామని ప్లాన్ చేశాను సార్. ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే నాన్న కనిపెట్టేశారు సార్. ఆయన నన్ను ఆపేశారు సార్. ఆయన కాజల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్. తను పట్నాలో ఉండే బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది సార్. అబద్ధం ఆడుతున్నావురా నువ్వు? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. 1 నెల దాకా వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండేది సార్. మా నాన్న నన్ను ఢిల్లీకి పంపించారు సార్. సార్, కాజల్తో మాట్లాడకూడదని చెప్పారు సార్. దాని తర్వాత కాజల్ ఫోన్ చేసింది సార్. నేను అప్పుడే చెప్పేసాను సార్, నాన్నతో చెప్పకుండా ఏది చేయనని చెప్పాను సార్. దానికోసం కాజల్ నా మీద ఎప్పుడులాగా నింద వేసింది సార్. ఏ విషయానికి కోప్పడి మీరిద్దరూ కలిసి అమ్మాయిని రేప్ చేశారు? పోలీసులు నిన్ను పట్టుకుపోతే 10 నెలల తర్వాత బెయిల్ దొరికింది. ఆ తర్వాత కిరోసిన్ పట్టుకెళ్లి ఆ అమ్మాయిని కాల్ చేశారు. సార్, నేను ఆవిడ్ని రేప్ చేయలేదు, నిజంగా ఆవిడ్ని చంపలేదు సార్. సార్, మేమే విక్టిమ్ సార్. మీరెందుకు సార్ మమ్మల్ని అనుమానిస్తారు? సార్, మాకు తెలియదు సార్ కాజల్ని చంపడానికి ఎవరు ప్రయత్నించారని. మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. నిజం మేం కనిపెడతాంరా. ఒక్కసారి ఆ అమ్మాయికి తెలివి రాని కాజల్ స్టేట్మెంట్ ఇవ్వని మీ అందరికీ శిక్ష దొరుకుద్దిరా. పోలు తీస్తా, ఉతికారేయండి. క్రైమ్ బెంచ్ వాళ్ళందరూ కలిసి తమ్ముడిని కుక్క కొట్టుడు కొడుతున్నారు. ఏమండి, ఇలా చూడండి, ఏదో ఒకటి చేయండి, నా కొడుకుని కాపాడండి. వాడికి గాని ఏమన్నా అయితే నేను ప్రాణాలతో బతుకుంటాను. வாய்முடு. அவன் ஏன் புல்லடி? யாரும் அவனை பொய்யான கேஸ்ல மாட்டி விட முடியாது. வக்கீல் சார், நீங்க பெரிய வக்கீல்னு சொல்லிட்டு திரிவீங்களே, எனக்கு என் புள்ள திரும்ப வேணும், புரிஞ்சுதா? కాజల్ చివరిగా మీకే కదా ఫోన్ చేసింది? అవును, నాకు కేస్ హియరింగ్ ఉంది, అందువల్ల అక్కడికి వస్తానని చెప్పింది. అందుకే నాకు ఫోన్ చేసింది. అది ఉదయాన్నే 6:30కి. అదేంటంటే చెప్పాలంటే ఎప్పుడు 7:30కే చిన్న చిన్న కేసులన్నీ విచారిస్తారు. నెక్స్ట్ హియరింగ్ 10:30కే. ఇది ఎప్పుడు జరుగుతుంటుంది. కానీ నా కేసు టైము 11 గంటలు. లేట్ అయిపోకూడదు కదా, అందుకే నేను ఫోన్ చేశాను. பாருங்க சார், మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. ஓகே சார். நீங்க இந்த மாதிரி எல்லாம் என் புள்ளைய அடிச்சு டார்ச்சர் பண்ணக்கூடாது. మీ అబ్బాయిని మేమేం టార్చర్ చేయలేదు, కానీ నిజం రాబట్టడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి నా తీరాల్సిందే. కొడుకు ఏ తప్పు చేసి ఉండడు సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఆ అమ్మాయిని మీ అబ్బాయి ఎక్కడ మాట్లాడినిచ్చాడు? అలా మాట్లాడకండి சார், సార్. இங்க பாருங்க, இதெல்லாம் எங்க இமேஜை டேமேஜ் பண்றதுக்கான செஞ்ச விஷயங்கள். ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పారిపోతే దాని పెంపకం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చుగా. మీ వల్లే సమాజంలో ఆడవాళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతుంది. కానీ అందులో సార్, మీలాంటి వాళ్ళు ఆ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా దాన్ని న్యాయం చేస్తున్నారు చూడండి. మీరు క్రిమినల్సే. ఎంత క్రూరమైన శిక్ష క్రిమినల్స్కి దొరుకుతుందో అదే శిక్ష మీకు దొరకాలి. మీలా మాట్లాడే ప్రతి మనిషికి శిక్ష పడాలి. இதை பாருங்க சார், இப்போ நீங்க சொன்ன விஷயம் 100% கரெக்ட் தான். ஆனா உண்மை என்னன்னா, என்னோட புள்ள எந்த தப்பும் பண்ணல சார். అయితే ఎవడు చేశాడు? ఎవడు కాజల్ని చంపాలనుకున్నది? அவளோட அப்பந்தான். ஆமா, நேத்து கூட நான் அவரை சந்திக்க கூப்பிட்டுருந்தேன். எதுக்கு என் புள்ள மேல அபாண்டமா பழைய தூக்கி போட்டிருக்க? అయ్యగారు, నా అమ్మాయి విషయంలో నేను தப்பு எதுவும் நடக்கல. என் புள்ள எந்த தப்பும் பண்ணல. உனக்கு எந்த விஷயம் தெரியாது. உன் புள்ள எவன் கூட ஓடி போயிட்டானோ உனக்கு தெரியாது. ஆனா அவ என் புள்ள கூட ஓடி போகவே இல்லை. இனிமே நீங்க என்னோட மானத்தை வாங்குறது கொஞ்சம் நிறுத்துறீங்களா? உங்க 2 பேருக்கு என்ன வேணும்? ஓப்பனா சொல்லுங்கயா. பணம் வேணுமா? அட சொல்லுங்கப்பா, எவ்வளோ வேணுமோ சொல்லுங்க, கேட்டது கிடைக்கும். ஆனா இனிமே என்னோட புள்ளைய இந்த மாதிரி பொய்யான கேஸ்ல நீங்க சுத்தமா மாட்டி விடவே கூடாது, புரிஞ்சுதா? మేము డబ్బు కోసం ఏమీ చేయలేదు సార్. అప్పుడు మీరు మహేందర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఓకే చెప్పలేదు? లేదు, మేము బీదవాళ్ళమే. కానీ డబ్బు కోసం మేము పరువు ప్రతిష్టని అమ్ముకోమనంటే అది తెలుసుకోండి మీరు.
మీ కొడుకు నా కూతురు జీవితాన్ని இங்க మీ பாருப்பா కొడుకు నా சங்கர் కూతురు மரியாதை జీవితాన్ని முக்கியம் புரிஞ்சுதா திரும்ப இந்த மாதிரி ஏதாவது பண்ண ஒட்டு மொத்தம் உன்னோட குடும்பத்தை அடையாளமே இல்லாத ஏதாவது பண்ணிடுவான் பாத்துக்க మహేంద్ర సింగ్ నన్ను బెదిరించాడు కానీ అతను ఇంత హీనంగా నడుచుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు పాట్నాలోనే కదా ఉన్నారు. అవును సార్. కాజల్ సందీప్నే తప్పుపడుతుంది. సందీపే కాజల్ని బయటికి రమ్మన్నాడట. కానీ కాజల్ వాడితో 1 నెల ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. నిజమే కదా? అవును సార్. ఒకవేళ ఇలా జరుగుంటుందా? సందీపే కాజల్ని ఇంట్లోంచి రమ్మని ఉండొచ్చు. కాజలు ఇంట్లోంచి వచ్చేసింది కానీ సందీప్ అక్కడికి రాలేదు. కాజల్కి వేరే మార్గం లేక నేరుగా ఇంటికి వచ్చింది. ఏం చెప్పాలో తెలియక ఉంది. ఆ తర్వాత కాజల్ ఇల్లు వదిలి పారిపోయింది. ఆ విషయం వదినే మాకు కాల్ చేసి చెప్పింది. మేమందరం చాలా భయపడిపోయాం. తర్వాత సడన్ గా ఒకరోజు కాజల్ రా, ముందు భోజనం చేయి. అదేంటంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను. సందీప్ నమ్మి ఇల్లు వదిలి పారిపోయాను. కానీ అతను ఏంటంటే నన్ను వదిలేసి వాళ్ళ నా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు నా దగ్గర తనకి నాకు ఈ సంబంధం లేదంటున్నాడు. అమ్మా నేను చెప్పేది విను. నువ్వు దయచేసి తిరిగి ఇంటికి వెళ్ళిపో. లేదు అత్తయ్య, నేను ఇంటికి వెళ్ళను. ఏ ముఖం పట్టుకుని వెళ్తాను? ఇలా చూడమ్మా, బిడ్డలు ఏ తప్పు చేసినా సరే తల్లిదండ్రులు ఉన్నారు చూడు, వాళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారు. ఏదో ఒక విధంగా తనకి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ కాజల్ విషయంలో సందీప్ చాలా పెద్ద తప్పు చేశాడు. తనకి న్యాయం జరగాలని తను చివరి వరకు పోరాడుతూ వచ్చింది. చివరికి ఏం జరిగిందో చూడండి. ఆ అమ్మాయిని నడి రోడ్లో కాల్ చేశారు. మీరేగా చెప్పారు మహేందర్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చంపుతారని బెదిరించాడని. అది పట్టించుకోకుండా కాజల్ని మీరు 6 గంటలకు రైల్వే స్టేషన్కి పంపించారు. సార్ నాకు ఆ విషయమే తెలియదు సార్. ఎక్కడికి వెళుతుందో కూడా తెలీదు సార్. కాజల్ నాతో మాత్రమే ఆ విషయం చెప్పింది. నేను తనతో పాటు వెళ్ళాను. కానీ వాళ్ళ నాన్నకి ఏ విషయం తెలియకూడదని చెప్పింది. కాజల్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. తను కోమా స్టేజ్కి వెళ్ళింది. మీరెవరూ భయపడకండి. కాజల్ని ఢిల్లీకి పంపించడానికి కమిషనర్ గారితో నేను వెంటనే మాట్లాడతాను. సార్ ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. పల్లెటూరులో కూడా ఎంక్వైరీ చేసి చూశాను. ఊరంతా అందరూ ఒకే విషయాన్ని చెప్తున్నారు. గత 4 రోజులుగా కాజల్ ఇక్కడే ఉందట, తన అత్త ఇంట్లో. అది నార్మల్ అయిన విషయమేగా. ఇంట్లోంచి అమ్మాయి పారిపోతే పరువుని కాపాడుకోవడానికి అందరూ ఆ విధంగానే చెప్తారు. అది కూడా కరెక్టే సార్. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ కాజల్ నిజంగానే సందీప్ కోసం ఇంట్లోంచి పారిపోతే సందీప్ కాజల్ విషయంలో అబద్ధంగా నటించి ఆ అమ్మాయిని యూజ్ చేసుకుని వదిలేస్తే నిజంగానే ఈ విషయంలో కాజల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో ఇంత జరిగినా కూడా అంతకు మించి తను వాయిస్ ఇచ్చింది. కానీ సంజయ్ ఏమంటాడంటే గత 4 రోజులుగా అతను ఢిల్లీలో ఉన్నట్ట, పాట్నాలో లేడట. ఒకవేళ కాజల్ తన మీద కోపంతో అబద్ధపు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా సార్. ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈ విషయాలన్నీ కాల్ రికార్డ్స్ని చూస్తేనే తెలిసిపోతుంది. ఎంత చేసింది సంజయ్ అని మనం ఖచ్చితంగా చెప్పగలమా సార్? సందీప్ ఇంకా కాజల్ మొబైల్ రికార్డ్ సార్. ఈ రిపోర్ట్ని బట్టి మనకు ఒక విషయం క్లియర్గా అర్థం అవుతుంది సార్. అది ఏంటంటే ఇద్దరి మధ్య అఫైర్ ఉంది. మీ అనుమానం కరెక్టే సార్. సందీప్ అబద్ధం ఆడాడు. గత 4 రోజులుగా అతను ఢిల్లీలో లేడు, పాట్నాలో ఉన్నాడు. కాజల్ ఇంకా ఇతని సెల్ ఫోన్ లొకేషన్ 2 ఒకే చోట చూపిస్తుంది. కాజల్ అత్త పాట్నాలో ఇంకో చోట్లో ఉంది. అయితే ఒక విషయం నిజమే, గత 4 రోజులుగా వీళ్ళు కలిసే ఉన్నారు. అవును సార్, కాజల్ చెప్పిందంతా నిజమే. కానీ ఇక్కడున్న పోలీస్ కనుక కరెక్ట్గా పనిచేస్తుంటే ఆ విషయం కూడా తెలిసి ఉంటుంది. కాజల్ చెప్పింది కదా తన్ని గుళ్ళో రేప్ చేశారు అని. సందీప్ ఇంకా చందన్ వాళ్ళిద్దరు ఫోన్ లొకేషన్ ఆ గుళ్ళోనే చూపించింది. కాజల్ని కాల్చారే ఆ రోజున. కానీ లొకేషన్ ఆ రోజు అక్కడ లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో, వాట్? సార్ కాజల్ ఇప్పుడు ప్రాణంతో లేదు. ఏంటి? చెప్పిందంతా అబద్ధంరా. నువ్వు పాట్నాలోనే ఉన్నావు. సార్ నేను కాజల్ని తీసుకుని పాట్నాకి వెళ్ళాను సార్.
దాని తర్వాత నాన్న కాల్ చేశారు సార్. ఆయన ఫోన్ నేను తీలేదు సార్. ఆయన వ్యక్తులు నన్ను పట్టుకున్నారు సార్. నాన్న 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 వద్దు నాన్న. வச்சிருக்க பாரு ஒரு புள்ளைய. இதெல்லாம் பண்றதுக்கு உனக்கு சங்கரோட பொண்ணு தான் கிடைச்சிருக்காளா? அப்புறம் இன்னொரு தடவை அந்த பொண்ணை பார்த்தேன்னு எனக்கு தெரிஞ்சது கொண்டு போட்டுருவேன். నాన్న ఆవిడ్ని చూడు నాన్న. సార్ నేను కాజల్ని నిజంగానే ప్రేమించాను సార్. ప్రేమించావరా రాస్కల్? నాటకవాడి చంపేసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నట్టుగా నటించావు. డమ్మీ పేపర్ మీద సంతకం తీసుకొని ఆమెను రేప్ చేశావు. సార్ మరి ఏం చేయాలి చెప్పండి సార్. ఆవిడ నన్ను ముట్టుకోవడానికి వదలట్లేదు సార్. లేదు సార్, అదంతా అబద్ధం సార్. అబద్ధమారా? ఇద్దరి మొబైల్ రికార్డ్స్ ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడట్లేదురా. చెప్పరా. సార్ మా నాన్న నన్ను చెప్పుతో కొట్టారు కాబట్టి నేను చాలా కోపంలో ఉన్నాను సార్. ఆవిడ్ని ఒక అంతు చూడాలని నేను ఇలా చేశాను సార్. ఈ విధంగా చేసి కాజల్ ధైర్యాన్ని ఏం చేయలేకపోయారు. అందుకే ఆమెను చంపేశారు. చంపేశారా? ఏంటి సార్ చెప్తున్నారు? కాజల్ చచ్చిపోయింది. అందుకు నువ్వు సంతోషించకో. కాజల్ మీ గురించి చెప్పకుండా చచ్చిపోయినా కూడా మీ ఇద్దరి DNA నిజం చెప్పుద్దిరా. ఎక్కడైతే నువ్వు ఆమెను చంపేశావో అక్కడి నుంచి ఏదో ఒక ఎవిడెన్స్ నాకు దొరికిందనుకో. ఒకే ఒక ఎవిడెన్స్ దొరికితే చాలు, కొడకల్లారా అప్పుడే మిమ్మల్ని చంపేస్తాను. இதை பாருங்க, நான் என்னோட பிள்ளைக்கு DNA டெஸ்ட் எடுக்க விட மாட்டேன். ఏ మీరేగా చెప్పారు మీ అబ్బాయి కాజల్ ఏం చేయలేదని. ఇంకెందుకు భయపడి చేస్తున్నారు? அதெல்லாம் ஒன்றும் இல்லை சார். எனக்கு அதில் எந்த சந்தேகமும் இல்லை. ஏன்னா என் பிள்ளைய அப்படி நீங்கள் டார்ச்சர் பண்ணுறது பிடிக்கல. తర్వాత సార్ సందీప్కి మిగతా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వనంటున్నారు. మీరు వాళ్ళకి DNA టెస్ట్ చేయలేరు. వకీల్ గారు, మీరు చట్టాన్ని బాగా తిరగేసి చదివారు కదా, మీకు తెలుస్తుంది కదా, ఆ విషయమో తెలిసి ఉంటుంది కదా. DNA టెస్ట్కి పర్మిషన్ కోర్టులో కూడా తీసుకోవచ్చు. அப்படின்னா சரி, கோர்ட் உங்களுக்கு எப்படி பர்மிஷன் தருது நானும் பார்த்துடுறேன். న్యాయం ఖచ్చితంగా దక్కాలి. ఖచ్చితంగా దక్కాలి. ఖచ్చితంగా దక్కాలి. మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. మీరేంటి ఇక్కడ? కాజల్ అంతిమ సంస్కారాలు చేయాలన్నారు. మీరే చెప్పండి సార్. దీన్ని తీసుకెళ్లి కర్మ చేయడానికి అక్కడ ఏం మిగిలింది సార్? నా కూతురికి న్యాయం దొరకనంత వరకు నా కూతురికి నేను ఆఖరిగా కర్మ చెయ్యను సార్. ఒక అమాయకురాల్ని తనని ప్రేమించానని మోసం చేసి అందుకు ఆ అమ్మాయి ఎదిరించేసరికి అది తట్టుకోలేక తనని సామూహికంగా బలాత్కారం చేశారు. అదే మించి తను ఎదిరించేసరికి తనని కాల్చి చంపేశారు. తను హాస్పిటల్లో చనిపోవడానికి చెప్పిన ఒకే ఒక విషయం, నాకు బ్రతకాలని లేదు కానీ దుర్మార్గులని శిక్షించండి అని మాత్రం చెప్పింది. ఆ దుర్మార్గులకు శిక్ష విధిస్తారా? చనిపోయిన అమ్మాయికి న్యాయం దక్కుతుందా? అందుకు పోలీసులు ఏం చేస్తారో మనం వేచి చూడాలి. ఏం చేయాలి? ఏది జరుగుద్దో అది జరగని. జనానికి ఎంత కోపం వస్తుందో అప్పుడే ఆ వాయిస్ పై వాళ్ళు వింటారు. కోర్టు, కచేరీ, మినిస్టర్ అందరికీ వినిపిస్తుంది. శంకర్ గారు, కాజల్కి అంతిమ సంస్కారాలు చేసేయండి. నేను నీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా కాజల్కి న్యాయం దొరికి తీరుతుంది. సార్, కోర్టు నుంచి లెటర్ వచ్చింది సార్. DNA రిపోర్ట్ వచ్చేసింది సార్. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అమాయకురాల్ని ఇలా చేసినందుకు ఏం జరుగుద్దో. ముందు ఆ కుక్కల్ని కొట్టి DNA టెస్ట్కి తీసుకెళ్ళు. అందరి సస్పెక్ట్ల DNA టెస్ట్ కోసం పర్మిషన్ లభించింది. హంతకులందరినీ తీసుకుని వెళ్లారు. మిస్ కాకుండా చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్. ముఖ్యాంశాలు మీ ముందుకి వదలకుండా వస్తూనే ఉంటాయి. వాచ్ ఇట్. సందీప్, చందన్, కృష్ణ ఇంకా విశాల్ వీళ్ళిప్పుడు కోర్టు కస్టడీలో ఉన్నారు. సందీప్ ఒప్పుకున్నాడు. తన అబద్ధపు పెళ్లి గురించి చెప్పి కాజల్తో అఫైర్ ఉన్నదని ఒప్పుకున్నాడు. సందీప్ ఇంకా సంజన ఇంకో విషయం కూడా ఒప్పుకున్నారు. కాజల్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందన్న కోపంతోనే వాళ్ళిద్దరూ కలిసి కాజల్ని ఆ రోజు రేప్ చేశామని ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఒక విషయాన్ని అసలు ఒప్పుకోవట్లేదు. అది కాజల్ని వాళ్లే తగలబెట్టారన్న విషయం. కాజల్కి DNA టెస్ట్ కూడా జరిపాం. ఇప్పుడు రిపోర్ట్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ కేసు ఇక ఎలా మారినా సరే ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇవాళ కూడా మన దేశంలో ఆడవాళ్ల పరిస్థితి, పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జాతి, మతం, ఈ గొడవల నుంచి మన ఇవాళ కూడా ఎవరిని కాపాడలేకపోతున్నాం. నేను మీ అనూప్ సోని ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఆ కేసు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి,
నేరానికి మనకి ఉన్న దూరం ఒక దారం అంతే. అలర్ట్గా ఉండడం మనకే మంచిది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.